హలో అందరికీ. ఈరోజు మనం లెసన్ 8ని డిస్కస్ చేద్దాము. ఈ లెసన్ 8 నుంచి మనకి జాపనీస్‌లో యాడ్జెక్టివ్స్ అనే కాన్సెప్ట్ వస్తది. జాపనీస్‌లో 2 టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఉంటాయి. ఈ యాడ్జెక్టివ్ అండ్ నా యాడ్జెక్టివ్. మనం చదివేటప్పుడు వొకాబులరీ యాడ్జెక్టివ్‌తో పాటు చదివితే మనకి గుర్తుంటదనమాట. చూద్దాము. హ్యాండ్సమున అంటే హ్యాండ్సమ్. కిరేయిన బ్యూటిఫుల్, క్లీన్. ఇవి యాడ్జెక్టివ్స్ అండి, నా యాడ్జెక్టివ్స్. ఈ కింద వస్తాయి, చూద్దాం. షిజుకానా అంటే క్వైట్. నిగియాకానా లైవ్లీ. యుమెయినా ఫేమస్. షిన్సెత్సునా కైండ్. గెంకినా హెల్దీ, సౌండ్, చియర్ఫుల్. హిమానా అంటే ఫ్రీ టైం. బెన్రీనా కన్వీనియంట్. సుతేకినా ఫైన్, నైస్, వండర్ఫుల్. నెక్స్ట్ ఇప్పుడు మనకు చూసేది ఏంటంటే ఈ యాడ్జెక్టివ్స్ అనమాట. అంటే ఒక యాడ్జెక్టివ్కి చివరిలో నా అని వస్తే ఆ వర్డ్ నా యాడ్జెక్టివ్ అని చెప్పేసి అర్థం. అదే ఈ సౌండ్ అయితే కనుక అది ఈ యాడ్జెక్టివ్. ఓకే, మీకు అది ఈ వొకాబులరీ చదువుతూ ఉంటే అర్థమైపోతుంది. ఓకి అంటే బిగ్, లార్జ్. చీసాయి స్మాల్, లిటిల్. అతరాషి న్యూ. ఫురుయి ఓల్డ్. ఈ లేదా యోయి గుడ్. వరుయి బ్యాడ్. అత్సుయి హాట్. నెక్స్ట్ సమూయి కోల్డ్. మీరు టెంపరేచర్ గురించి చెప్పేటప్పుడు సమూయి అని వాడతారనమాట. అదే ఎవరైనా టచ్ చేసినప్పుడు చల్లగా ఉందనుకోండి, అప్పుడు చుమెత్తాయి అని చెప్తారు, చుమెత్తాయి. నెక్స్ట్ ముజుకాషి డిఫికల్ట్. యసాషి ఈజీ. తకాయి ఎక్స్పెన్సివ్, టాల్, హై. యసుయి ఇన్ఎక్స్పెన్సివ్. హికుయి లో. ఒమోషిరోయి ఇంట్రెస్టింగ్. ఓయిషి డెలిషియస్, టేస్టీ. ఇసోగాషి బిజీ. తనోషి ఎంజాయబుల్. నెక్స్ట్ వచ్చేసి షిరోయి వైట్. కురోయి బ్లాక్. అకాయి రెడ్. అవోయి బ్లూ. నెక్స్ట్ సకురా చెరీ బ్లాసమ్. యమ అంటే మౌంటైన్. నెక్స్ట్ మచి టౌన్, సిటీ. థబెమోనో ఫుడ్. కురుమా కార్, వెహికల్. తొకొరో ప్లేస్. రియో డార్మిటరీ. నెక్స్ట్ బెంక్యో స్టడీ. సెయికాత్సు లైఫ్. ఒషిగోతో వర్క్, బిజినెస్. ఒషిగోతో షిమస్ లేదా షిగోతో షిమస్ అంటే డూ వన్స్ జాబ్ ఆర్ వర్క్. నెక్స్ట్ దో వాట్, హౌ. దొన్న వాట్ కైండ్ ఆఫ్. దొరే విచ్ వన్. అంటే ఒక 3 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ మూడిట్లో ఏది అని అడగాల్సి వచ్చినప్పుడు దొరే. ఇవి మనకి గ్రామర్లో అర్థమవుతాయి, చూద్దాం. తొత్తెమో అంటే వెరీ. అమారి అంటే నాట్ సో. సొష్టే అండ్. ఇది యూజ్ టు కనెక్ట్ సెంటెన్సెస్. అమారి అనేది యూజ్డ్ విత్ నెగటివ్స్. ఇవి మనం చూద్దాం. గా అంటే బట్. నెక్స్ట్ ఒగెంకి దెస్కా. ఇది కూడా అంతే, ఇది కాంజిలో ఇచ్చారు, ఇది హిరాగాన. ఒగెంకి దెస్కా హౌ ఆర్ యూ. సో దెస్నే వెల్ లెట్ మీ సీ. నెక్స్ట్ కైవా. నిహోన్నో సెయికాత్సుని నరేమష్టక అంటే హ్యావ్ యూ గాట్ యూస్ టు ది లైఫ్ ఇన్ జపాన్. అంటే జపాన్లో ఎవరన్నా కొత్తగా వెళ్ళి ఒక 2-3 మంత్స్ అక్కడ ఉన్నప్పుడు అడగచ్చు మనం. నిహోన్నో సెయికాత్సుని నరేమష్టక, హ్యావ్ యూ గాట్ యూస్ టు ది లైఫ్ ఇన్ జపాన్. మో ఇప్పాయి ఇకాగా దెస్కా. నెక్స్ట్ మో ఇప్పాయి ఇకాగా దెస్కా అంటే మో ఇప్పాయి అంటే ఇంకొకటి. వోంట్ యూ హ్యావ్ అనదర్ కప్ ఆఫ్ అని. ఇప్పుడు కోహి మోయిప్పాయి ఇకాగా దెస్కా అని అడగచ్చు. లేదంటే మిరుకు మోయిప్పాయి ఇకాగా దెస్కా అంటే వోంట్ యూ హ్యావ్ అనదర్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ మిల్క్ ఆర్ టీ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్, యూ కెన్ ఆస్క్ లైక్ దట్. నెక్స్ట్ ఈఏ కెక్కోదెస్. ఎవరన్నా అంటే అడిగినప్పుడు ఎస్ అయితే ఓకే, నో అయితే నో థ్యాంక్ యూ అలాగా. నెక్స్ట్ మో దెస్నే అంటే ఇట్స్ ఆల్రెడీ, ఇజంట్ ఇట్ అని. అంటే ఇక్కడ మోకి దెస్కి మధ్యలో ఏదన్నా టైం యాడ్ చేయొచ్చు, లేదంటే లేట్, ఏదో ఒకటి యాడ్ చేయొచ్చు. మో దెస్నే ఇట్స్ ఆల్రెడీ. ఓకే. సొరో షిత్సురేషిమాస్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ టు లీవ్ నౌ. సొరో షిత్సురేషిమాస్ ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ టు లీవ్ నౌ. మత ఇరషాయితే కుదాసై
ఇరాషైతే కుదాసై, ఇరాషాత్తే కుదాసై అంటే ప్లీజ్ కమ్ అగైన్. ఓకే, సో కైవా అనేది మీరు చాలా ఇంపార్టెంట్, చదువుకుంటూ ఉండండి. స్టార్ట్ స్పీకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, అది మీకు యూజ్ అవుతుంది. ఫుజీసాన్, మౌంట్ ఫుజీ, జపాన్లో హైయెస్ట్ మౌంటైన్ మౌంట్ ఫుజీ అనమాట. సో అదే ఫుజీసాన్. నెక్స్ట్ బివాకో అంటే లేక్ బివా. సో ద బిగ్గెస్ట్ లేక్ ఇన్ జపాన్. ఓకే, దిస్ ఇస్ బిగ్గెస్ట్ లేక్ ఇన్ జపాన్. ఓకే, నెక్స్ట్ ఇది షాన్హై అంటే షాంఘై. ఓకే, నెక్స్ట్ షిచినిన్నో సమురై. షిచి అంటే 7, ద 7 సమురై, క్లాసిక్ మూవీ బై అకిరా కురోసావా. నెక్స్ట్ కింగ్ కాకుజీ టెంపుల్, ద గోల్డెన్ పవిలియన్. ఓకే, మీరు ఒసాకా, క్యోతో ఆ సైడ్ వెళ్ళినప్పుడు చూస్తారనమాట ఈ ప్లేస్ అనేది. సో ఇదండి వొకాబులరీ. నెక్స్ట్ గ్రామర్ చూద్దాం. సో లెసన్ 8 ఈజ్ ఆల్ అబౌట్ యాడ్జెక్టివ్స్ అనమాట. లెసన్ 8లో మనం మొత్తం యాడ్జెక్టివ్స్ గురించే చూస్తాము. సో యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు కానీ మనిషి కానీ వాళ్ళ యొక్క గుణాలను తెలియజేసే వాటిని యాడ్జెక్టివ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది. యాపిల్ అంటే ఇట్స్ జస్ట్ అ ఫ్రూట్. ఓకే, దాని యొక్క క్వాలిటీ అంటే అది గుడ్ యాపిలా బ్యాడ్ యాపిలా, ఏ కలర్లో ఉంటుంది, వాటి కలర్, వాటి క్వాలిటీస్ ఇవన్నీ తెలియజేసేది యాడ్జెక్టివ్స్. సో ఇక్కడ రెడ్ అండ్ గుడ్ ఆర్ యాడ్జెక్టివ్స్. ఓకేనా? సో జాపనీస్లో 2 టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఉంటాయి. ఒకటి ఈ యాడ్జెక్టివ్, ఒకటి నా యాడ్జెక్టివ్, రెండోది ఈ యాడ్జెక్టివ్ అనమాట. సో ఈ యాడ్జెక్టివ్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రెడికేట్స్ యాజ్ ప్రెడికేట్స్ అండ్ నౌన్ మాడిఫైయర్స్. ప్రెడికేట్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక సెంటెన్స్ ఉంది, అందులో నౌన్ యొక్క అసలు నౌన్ ఏం చేస్తుంది అని చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాట్ స్లీప్, క్యాట్ పిల్లి నిద్రపోయింది. ఓకే, ఇక్కడ స్లీప్ అనేది ప్రెడికేట్. క్యాట్ ఏం చేస్తుందంటే ఒక నౌన్, ఒక యానిమల్ లేదా హ్యూమన్ లేదా ఎవరైనా ఒక థింగ్ ఏం చేస్తుందో దాన్ని స్పెసిఫై చేసేదాన్ని ప్రెడికేట్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ నౌన్ మాడిఫైయర్స్ అంటే నౌన్ని మాడిఫై చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ద గుడ్ స్టూడెంట్ ఆర్ ద గుడ్ టీచర్ అని ఉందనుకోండి. స్టూడెంట్ అంటున్నాం లేదా టీచర్ అంటున్నాం, వీళ్ళు నౌన్. ఎవరు వాళ్ళని మాడిఫై చేసి చెప్పాలంటే ద గుడ్ టీచర్. అంటే ఒక నౌన్ని పర్టికులర్గా మాడిఫై చేసి చెప్పేదాన్ని నౌన్ మాడిఫైయర్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో మనం ఇప్పుడు యాడ్జెక్టివ్స్ చూద్దాం. ఓకే, యాడ్జెక్టివ్స్ అనేవి 2 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ది నా యాడ్జెక్టివ్, సెకండ్ వచ్చేసి ఈ యాడ్జెక్టివ్. ఇప్పుడు నా యాడ్జెక్టివ్ ఈ యాడ్జెక్టివ్కి పాజిటివ్ స్టేట్మెంట్ ఎట్లా రాయాలి, నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా రాయాలి అనేది చూద్దాం. ఓకేనా? అలాగే ఈ యాడ్జెక్టివ్ కూడా పాజిటివ్ ఎలా రాయాలి, నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా రాయాలి, వాటి గ్రామర్ స్ట్రక్చర్స్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే నా యాడ్జెక్టివ్ని తీసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి, అప్పుడే అర్థమవుతుంది. సో నా యాడ్జెక్టివ్కి పాజిటివ్ స్టేట్మెంట్ ఎట్లా రాయాలంటే దాని గ్రామర్ ప్యాటర్న్ స్ట్రక్చర్ ఏంటంటే నువ్వా, నా యాడ్జెక్టివ్, నా దెస్. ఓకే, నాని ఇలా కొట్టేశారు గ్రామర్లో. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడే మీకు అర్థమవుతుంది. అందులోదే చెప్తాను. వత్తో సెన్సేవా షిన్సెట్సు నా దెస్. ఓకే, వత్తో సెన్సేవా షిన్సెట్సు నా దెస్. వత్తో అంటే మిస్టర్, వాట్ ఆర్ వత్ ఎవరైతే అయినా ఈస్ కైండ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఓకేనా? దెస్ అనేది ఎప్పుడు దేనికి వాడతారంటే పాజిటివ్ స్టేట్మెంట్ అండ్ నాన్ పాస్ట్ అంటే విచ్ ఇస్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. ఓకేనా? దెస్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్కి వాడతారు. అలాగే నాన్ పాస్ట్ అంటే విచ్ ఇస్ నాట్ పాస్ట్ అంటే ఆబ్వియస్లీ ప్రెజెంట్ టెన్స్కి కానీ ఫ్యూచర్ టెన్స్కి కానీ మనం ఈ దెస్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి, వత్తో సెన్సేవా షిన్సెట్సు నా దెస్ అని రాసాం. ఇది సెంటెన్స్ ప్యాటర్న్ ప్రకారం. వత్తో సెన్సై, ఓకే, టీచర్ ఈజ్ కైండ్, షిన్సెట్సు నా దెస్. అయితే నార్మల్గా మనం షిన్సెట్సు నా అంటే కైండ్,
సో ఈ ప్యాటర్న్ని బట్టి మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక వర్డ్ ఒక స్టేట్మెంట్ని మనం పాజిటివ్లో యాడ్జెక్టివ్స్తో యూజ్ చేసి రాసేటప్పుడు అది నా యాడ్జెక్టివ్ అయితే కనుక ఆ యాడ్జెక్టివ్లో లాస్ట్లో ఉన్నటువంటి ఆ నాని తీసేసి మిగతా యాడ్జెక్టివ్ని యాడ్ చేయాలన్నమాట దెస్తో. అర్థమైందా? సో ఇప్పుడు ఇదేమవుతుంది, వత్తో సెన్సేవా షిన్సెట్సు దెస్, అంతే. నా తీసేశారు, అది స్ట్రక్చర్ ప్యాటర్న్. ఇక్కడ మనం ఏం చేయలేదు, జస్ట్ మనం ఏం చేసామంటే నా ఏదైతే ఉందో దాన్ని తీసేసి మిగతాది యాడ్ చేసాం యాజ్ పర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద గ్రామర్ పాయింట్. దాని స్ట్రక్చర్ ప్రకారం చేసామన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. మనం నా అడ్జెక్టివ్స్ యూజ్ చేసేటప్పుడు పాజిటివ్లో రాయాలనుకుంటే ఏవైతే వొకాబులరీ ఉంది కదా, కిరేయినా, షిన్సెట్సునా, నిగియాకనా, షిజుకానా అని ఉన్నాయి కదా, ఆ నా తీసేసి మిగతా ఉన్న యాడ్జెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తామన్నమాట. అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా? ఇప్పుడు వత్తో సెన్సేవా షిన్సెట్సు నా దెస్ అనే రావాలి, కానీ యాజ్ పర్ ద ప్యాటర్న్ మనం నా అడ్జెక్టివ్ నా అనేది వాడకుండా మిగతా అది వాడాలన్నమాట. అంటే వత్తో సెన్సేవా షిన్సెట్సు దెస్. ఓకేనా? ఇప్పుడు పాజిటివ్ అయిపోయింది. నెక్స్ట్ నెగటివ్. నా అడ్జెక్టివ్లోనే నెగటివ్ ఎలా వాడాలనేది చూద్దాం. సో నెగటివ్ ఎలా యూజ్ చేస్తామంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. వత్తో సెన్సేవా షిన్సెట్సు దెస్ అన్నాం అంటే మిస్టర్ వత్ ఈజ్ కైండ్. ఓకేనా? ఇప్పుడు తను కైండ్ కాదు, హీఈస్ నాట్ కైండ్ అని వాడడానికి దానికి సెంటెన్స్ ప్యాటర్న్ ఏంటంటే నా యాడ్జెక్టివ్ నా జారిమాసెన్. ఓకేనా? సో ఇది నెగిటివ్ సెంటెన్స్కి స్ట్రక్చర్. ఏం లేదు, ఒక సెంటెన్స్ని మనం నెగిటివ్లో చెప్పాలి అనుకుంటే మనం ఎలా రాస్తాం అనేది ఫస్ట్ లెసన్ గ్రామర్ పాయింట్లో చూసాం. మీరు ఒకసారి అది చూడండి. జారి మసన్ అని చెప్తాం అనమాట. ఇప్పుడు నేను టీచర్ని, ఝాన్సీ సాన్వా సెన్సై దెస్. నేను టీచర్ని కాదు, ఝాన్సీ సాన్వా సెన్సై జారి మాసన్ అని రాస్తాం. అర్థమవుతుందా మీకు? సో జారి మాసన్ అనేది యూజువల్గా నెగిటివ్. తను టీచర్ కాదు, తను కైండ్ కాదు, తను మంచిది కాదు, తను అలాగా నెగిటివ్ సెంటెన్సెస్లో మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్కి స్ట్రక్చర్ ఏంటి? నా అడ్జెక్టివ్ నా జారిమాసన్. దీనికి కూడా ఎగ్జాంపుల్ చూద్దాము. ఇదే ఎగ్జాంపుల్. వత్తో సెన్సేవా ఓకే. ఇప్పుడు చూడండి, ఇది స్టేట్మెంట్. ఓకే, షిన్సెట్సు నానే వాడదాం. షిన్సెట్సు నా కదా, షిన్సెట్సు నా జారిమాసెన్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఒక స్టేట్మెంట్లో మీరు నా అడ్జెక్టివ్ యూజ్ చేస్తున్నప్పుడు ముందు నౌన్ ఉంటే కనుక యూ షుడ్ నాట్ యూజ్ దట్ నా వాడకుండా మిగతా యాడ్జెక్టివ్ని వాడాలన్నమాట. సో వత్తో సెన్సేవా షిన్సెట్సు జారిమాసెన్. నా ఉండదు, అంటే మిస్టర్ వత్ ఈజ్ నాట్ కైండ్. ఓకేనా? అంటే మనం ఏం చేయలేదు, ఈ రెండు స్టేట్మెంట్స్లో నా యాడ్జెక్టివ్లో ఉన్న నా తీసేసి మిగతా యాడ్జెక్టివ్ యాడ్ చేస్తాం. ఓకేనా? ఇది నా యాడ్జెక్టివ్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో పాజిటివ్ స్టేట్మెంట్ అయితే కనుక ఏదైతే యాడ్జెక్టివ్ ఉంటుందో దాని దగ్గర నా తీసేసి మిగతా యాడ్జెక్టివ్ రాసి యాడ్ చేస్తాం. ఓకేనా? ఇన్ ద నెగటివ్ సెంటెన్స్లో కూడా అంతే. ఎక్కడైతే మనం యాడ్జెక్టివ్ యూజ్ చేస్తున్నామో అక్కడ నా తీసేసి చెప్తామన్నమాట. వత్తో సెన్సేవా షిన్సెట్సు జారిమాసెన్. షిన్సెట్సు నా జారిమాసెన్ అనరు, ఆ నా తీసేసి షిన్సెట్సు జారిమాసెన్ అంటారనమాట. అది నా యాడ్జెక్టివ్. ఓకే. నెక్స్ట్ ఈ యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్కి పాజిటివ్ ఎలా వాడతారు, నెగిటివ్ ఎలా వాడతారనే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి పాజిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్కి నౌనువా సేమ్. నౌనువా ఈ యాడ్జెక్టివ్ ఈ దెస్. ఓకే. సో వెన్ ఇట్ కమ్స్ టు ఈ యాడ్జెక్టివ్, ఇప్పుడు మనం నా యాడ్జెక్టివ్లో ఏం చెప్పుకున్నాం? నా యాడ్జెక్టివ్ నా అనేది యూజ్ చేయకుండా మిగతాది వాడి కంటిన్యూ చేస్తామని చెప్పాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఈ యాడ్జెక్టివ్ ఏం చేస్తారంటే ఈ అనేది కూడా ఇంక్లూడ్ చేసుకుంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వాడిచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫుజీ సాంవా
తకాయి దెస్. సో ఇక్కడ ఈ యాడ్జెక్టివ్ ఏంటి తక్కాయి. సో దాన్ని అలానే యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ తీసేయడం అట్లేం ఉండదు. ఓన్లీ నా యాడ్జెక్టివ్లో మాత్రమే నాని తీసేసి మిగతాది యాడ్ చేస్తాం అనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు ఈ యాడ్జెక్టివ్ ఇట్ ఈస్ ఆల్సో సేమ్. సో ఫుజీ సాంవా తక్కాయి, ఇట్ ఈస్ నాట్ సేమ్, సారీ. ఫుజీ సాంవా తక్కాయి దెస్ అంటే మౌంట్ ఫుజీ ఈజ్ హై. సో ఫుజీ సాంవా తక్కాయి దెస్ అంటే మౌంట్ ఫుజీ ఈజ్ హై. ఓకేనా, సింపుల్. మనం నౌన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి వా పార్టికల్ పెట్టి యాడ్జెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా యాడ్ చేస్తాం అంతే. సో మౌంట్ ఫుజీ ఈజ్ హై. నెక్స్ట్ నెగటివ్ స్టేట్మెంట్ ఎలా వాడతారు అనేది చూద్దాం. సో ఈ యాడ్జెక్టివ్ ఈ దెస్ కునాయి దెస్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక సెంటెన్స్ని మనం ఈ యాడ్జెక్టివ్స్ యూజ్ చేస్తున్నప్పుడు నెగిటివ్లో చెప్పాలంటే ఎలా చెప్తామంటే ఆ ఈ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తక్కాయి ఉంది కదా, ఎగ్జాంపులే చూద్దాం. తక్కాయి ఉందా, ఆ ఈ తీసేసి తక్క ఈ బదులు కునాయి యాడ్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా? తక్కాయి ఉంది కదా, ఒక ఈ యాడ్జెక్టివ్ ఉన్నప్పుడు ఆ లాస్ట్లో ఉన్నటువంటి ఈ తీసేసి దానికి కునాయి అని చెప్పేసి యాడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఈ యాడ్జెక్టివ్ ఏదైతే ఉందో ఈ తీసేసి కునాయి యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మౌంట్ ఫుజీ ఈజ్ హై అని చెప్తున్నాం కదా, మౌంట్ ఫుజీ ఈజ్ నాట్ హై అంటే అది హై అంత హైట్గా లేదు అని చెప్పాలనుకో, ఎట్లా చెప్తాం? ఫుజీ సాంవా తక్కా చెప్తానులే, తక్కాయి దెస్ కదా స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ నాట్ హై అని చెప్పాలంటే ఏం చెప్పాను? ఏదైతే యాడ్జెక్టివ్ ఉందో అక్కడ ఈ తీసేసి కునాయి యాడ్ చేయాలి. కునాయి తక్క కునాయి దెస్. సో ఫుజీ సాంవా తక్క కునాయి దెస్ అంటే మౌంట్ ఫుజీ ఈజ్ నాట్ హై. సో ఇలా మనం యాడ్జెక్టివ్స్ని యూజ్ చేస్తాం. సో కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. నా యాడ్జెక్టివ్ యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే లాస్ట్లో ఏదైతే మీరు ఏ సెంటెన్స్లో ఎక్కడైతే నా యాడ్జెక్టివ్ వాడుతున్నారో అక్కడ నా తీసేసి మిగతాది కంటిన్యూ చేస్తారు. వత్తో సెన్సేవా షిన్సెట్సు నా దెస్ అని వాడరు, షిన్సెట్సు దెస్ అంతే, నా తీసేస్తారు. నెక్స్ట్ నెగిటివ్ స్టేట్మెంట్ వాడాలి అంటే ఏంటంటే సేమ్ నా తీసేసి జారిమాసెన్ వాడతారు. ఓకేనా, జారిమాసెన్ నార్మల్ మనం ఏదైనా సెంటెన్స్ని నెగిటివ్లో చెప్పాలంటే యూజ్ చేసేది జారిమాసెన్నే. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అదే ప్యాటర్న్ని నా అడ్జెక్టివ్కి యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, వత్తో సెన్సేవా షిన్సెట్సు జారిమాసెన్ నా తీసేస్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ అడ్జెక్టివ్ మీరు చేయాల్సింది ఏం లేదు, చేంజ్ చేయాల్సింది ఏం లేదు, జస్ట్ స్ట్రక్చర్ ఫాలో అయిపోవడమే. ఫుజీ సాంవా తక్కాయి దెస్, ఫుజీ సాంవా తక్కాయి దెస్. ఓకేనా, నెక్స్ట్ నెగటివ్లో ఎట్లా వాడతాము అంటే ఆ ఈ ఏదైతే ఉందో తక్కాయి యాడ్జెక్టివ్లో ఈ ఎక్కడైతే ఉంటుందో అది తీసేసి తక్కకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓయిషి ఉంది, ఓయిషి. ఓకేనా, ఓయిషి అంటే టేస్టీ లేదా యమ్మీ అంటారు. ఓకే, ఆ కర్రీ టేస్ట్గా ఉంది అను కరేవా ఓయిషి దెస్ అని చెప్తాం. ఓకేనా, ఇప్పుడు టేస్టీగా లేదు అంతగా అని చెప్పాలంటే ఈ తీసేసి కునాయి యాడ్ చేయాలి. సో ఓయిషి ఈ తీసేసి కునాయి దెస్ అంటే నాట్ టేస్టీ అని అనమాట. అర్థమైందా? ఒకసారి మీరు గ్రామర్ పాయింట్స్ని రివైజ్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా దగ్గర బోర్డ్ లేదు, లేదంటే ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకేనా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ ఇట్లానే ఉంటుంది అనమాట. సో ఇప్పటిదాకా మనం నా అడ్జెక్టివ్ ఈ అడ్జెక్టివ్ని పాజిటివ్ అండ్ నెగిటివ్లో ఎలా రాస్తాం అనేది చూసేసాము. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఇంకొక గ్రామర్ ప్యాటర్న్ ఉంది. అది ఏంటంటే నా యాడ్జెక్టివ్ నా నౌన్, నెక్స్ట్ ఈ యాడ్జెక్టివ్ ఈ నౌన్. సో ఇదేంటంటే మనం గనక ఇక్కడ చూడండి, మనం ఓకే ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా నా యాడ్జెక్టివ్ని కానీ ఈ యాడ్జెక్టివ్ని కానీ నౌన్కి ముందు వాడుతున్నప్పుడు నా వాడతాం అన్నమాట. ఓకేనా,
ఇప్పుడు ఇక్కడ ఏం చేసాము, నౌన్ ఫస్ట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్గా వచ్చినప్పుడు నా యాడ్జెక్టివ్లో నా తీసేసాం, రైట్. ఇది ఎప్పుడు నౌన్ తర్వాత వచ్చిన యాడ్జెక్టివ్. అదే నౌన్కి ముందు యాడ్జెక్టివ్ వచ్చింది అనుకోండి, ఒక నౌన్కి ముందు లేదంటే ఒక యాడ్జెక్టివ్కి తర్వాత, ఈ యాడ్జెక్టివ్కి తర్వాత నౌన్ వచ్చిందంటే మనం నా క్యాన్సిల్ చెయ్యము, నా అని వాడతాము. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏంటి, వత్తో సెన్సేవ షిన్సెట్సు దెస్ అంటే వత్తో సాన్ కైండ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ నౌన్ ఏం లేదు, షిన్సెట్సు, ఇది ఇక్కడ యాడ్జెక్టివ్తో ఎండ్ అయిపోయింది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు మనం దాన్ని నౌన్తో యాడ్ చేయాలంటే వత్తో సెన్సేవ షిన్సెట్సు నా సెన్సేదెస్. ఓకే, చూడండి ఇక్కడ ఏం చేసాం మనం, సెంటెన్సులు రెండు ఒకటే, వత్తో సెన్సేవ షిన్సెట్సు దెస్ అని వాడాం ఇంతకుముందు. ఇప్పుడు ఏం వాడాం, వత్తో సెన్సేవ షిన్సెట్సు సెన్సేదెస్ అని అన్నాం. సో ఇక్కడ సెన్సే అనేది నౌన్. సో ఇక్కడ యాడ్జెక్టివ్ వస్తుంది కదా, షిన్సెట్సు నా ఒక యాడ్జెక్టివ్ని మీరు నౌన్కి పక్కన అంటే ఒక యాడ్జెక్టివ్ తర్వాత ఒక నౌన్ వస్తుందంటే లేదా నౌన్కి ముందు యాడ్జెక్టివ్ వస్తుందంటే మనం ఆ యాడ్జెక్టివ్ని యాజ్ ఇట్ ఈస్గా ఏమీ రిమూవ్ చేయకుండా యూజ్ చేయాలి. ఓకేనా, అది గ్రామర్ పాయింట్. వత్తో సెన్సేవ షిన్సెట్సునా సెన్సేదెస్ సేమ్ మీనింగ్, ఇద్దరు కైండ్ టీచర్స్ అనే వస్తుంది. కానీ ఇక్కడ ఏమైంది, లాస్ట్లో సెంటెన్స్కి ముందు నౌన్ అనేది యాడ్ అయింది. సో ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్లో నౌన్ ఉంది కాబట్టి దాని ముందు ఉన్నటువంటి నా యాడ్జెక్టివ్ ఏదైతే ఉందో ఆ యాడ్జెక్టివ్ యాజ్ ఇట్ ఈస్గా మనం రాస్తామన్నమాట. ఓకేనా. అదే ఇక్కడ ఏమీ నౌన్ లేదనుకోండి, ఇక్కడ నౌన్తో స్టార్ట్ అయింది సబ్జెక్ట్ అనేది, స్టార్ట్ అయిన సెంటెన్స్లో నా తీసేసి యూజ్ చేస్తాం. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, మీరు యూజ్ చేయగా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ యాడ్జెక్టివ్ ఈ నౌన్. ఓకేనా. ఇప్పుడు ఇదే యమా చెప్పుకున్నాం, ఫుజీసాన్ గురించి చెప్పుకున్నాం కదా, ఫుజీసావా తక్కాయి దెస్ అన్నాం. ఓకేనా. ఇప్పుడు మనం చూడండి, ఫుజీసావా తక్కాయి యమా దెస్. ఓకే, ఇక్కడ ఏం యాడ్ చేసాం, యమా. ఇది యమా అంటే ఏంటి, మౌంటైన్. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్పాం, ఫుజీ ఈజ్ హై అని చెప్పేసి వదిలేసాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫుజీ ఈజ్ హై మౌంటైన్, మౌంట్ ఫుజీ ఈజ్ అ హై మౌంటైన్. మౌంట్ ఫుజీ అనేది ఒక హై మౌంటైన్ అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్, సో ఏం అనుకోకండి, నాకు పాసిబిలిటీ ఉన్నప్పుడే నేను రికార్డ్ చేయడానికి అవుతుంది. మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుంటే కనుక ప్లీజ్ డోంట్ మైండ్. సో ఇక్కడ చూడండి, ఫుజీసావా తక్కాయి యమాదస్, మనం నౌన్ యాడ్ చేసాం. యమా అంటే మౌంటైన్. సో ఒక యాడ్జెక్టివ్, ఇక్కడ మనం ఒక నౌన్ వాడుతున్నాం కాబట్టి ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్లో దానికి ముందు వచ్చే యాడ్జెక్టివ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. మనం ఏం రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, యాడ్ చేయాల్సిన అవసరము లేదనమాట. అర్థమైందా. ఈ ప్యాటర్న్ ఒకసారి మీరు గ్రామర్ పాయింట్లో చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. అది సో అంటే నౌన్కి ముందు ఒక యాడ్జెక్టివ్ అనేది నౌన్కి ముందు వస్తుందంటే అప్పుడు దాన్ని యాస్టీస్గా వాడతాం. అదే అక్కడ ఏం నౌన్ లేదు అని అంటే కనుక నా యాడ్జెక్టివ్ తీసేస్తాం, మిగతా అన్నీ సేమే. ఒకసారి చూడండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి క్వశ్చన్స్, ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫుజీసావా తకాయి యమాదెస్కా అని అడిగారు ఎవరన్నా. ఓకేనా. అంటే ఫుజీసాన్ మౌంట్ ఫుజీ అనేది నిజంగా హైయెస్ట్ మౌంటైన్, నిజంగా కాదు, మౌంట్ ఫుజీ అనేది హైయెస్ట్ మౌంటైనా అని అడుగుతున్నారు. సో క్వశ్చన్ అనేది మిమ్మల్ని యాడ్జెక్టివ్లో అడుగుతున్నప్పుడు హై తకాయిదెస్ అంతే. ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో దానికి తగ్గ, ఇప్పుడు తెలుగులో మనం ఇప్పుడు చూడండి, ఫుజీసాన్ హైయెస్ట్ మౌంటైనా, ఫుజీ మౌంటైన్ హైయెస్ట్ మౌంటైనా అని అడిగితే అవును హైయెస్ట్ మౌంటైన్ అని చెప్తాం. సో మనకి యాడ్జెక్టివ్తో ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మనం యాడ్జెక్టివ్లోనే ఆన్సర్ ఇవ్వాలి అని చెప్తున్నాడు అంతే. సో ఇది యాడ్జెక్టివ్స్ గురించి అండి. ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు ట్రై టు రీడ్ ఇట్ ఇన్ ద నోట్స్.
అవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయమంటే, కమెంట్స్ ఏమన్నా వస్తే, ఏమన్నా డౌట్స్ ఉంటే, ఇష్యూస్ ఉంటే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకేనా? సో నెక్స్ట్ గ్రామర్ పాయింట్స్ ఈజీయే, వాటిలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తొత్తెమో అండ్ అమారి. తొత్తెమో అంటే ఏంటంటే వెరీ, అమారి అంటే నాట్ వెరీ. ఓకేనా? సో తొత్తెమో అమారి, మీరు ఇంగ్లీష్లో మీనింగ్ చూసిన వెరీ నాట్ వెరీ, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో తొత్తెమోని పాజిటివ్కి వాడతారు, అమారినేమో నెగిటివ్కి వాడతారు. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూద్దాం. పెకింగ్ వా తొత్తెమో సామోయిదెస్, బెయిజింగ్ ఈజ్ వెరీ కోల్డ్. సో తొత్తెమో అంటే ఇది యాడ్వర్బ్ అండి, ఈ రెండు యాడ్వర్బ్స్. వీటిని ఎక్కడ వాడతారంటే యాడ్జెక్టివ్స్ దగ్గర వాడతారు. ఇప్పుడు తొత్తెమో సామోయిదెస్ అంటే ఇట్స్ వెరీ కోల్డ్. ఓకేనా? నెక్స్ట్ కొరేవా తొత్తెమో యుమెయినా ఏగాదెస్, ఈ మూవీ చాలా ఫేమస్ మూవీ. తొత్తెమో యుమెయి, సో యాడ్జెక్టివ్ దగ్గర వాడతారనమాట. తొత్తెమో యుమెయినా ఏగాదెస్. ఓకేనా? ఇప్పుడు అమారి ఎలా యూస్ చేస్తారో చూద్దాం. సో చూడండి, షాంఘై, షాంఘై వా అమారి సముకునాయిదెస్ అంటే షాంఘై ఈజ్ నాట్ వెరీ కోల్డ్. ఓకేనా? పోనీ ఇదే చూడండి, ఇదే ఎగ్జాంపుల్తో నెగటివ్ ఫామ్ చేద్దాం. పెకింగ్ వా తొత్తెమో సామోయిదెస్, కరెక్టా? బెయిజింగ్ ఈజ్ వెరీ కోల్డ్. దీన్ని నెగిటివ్లో చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ వెరీ కోల్డ్, అంత చల్లగా ఏం లేదు అని చెప్పాలనుకోండి. ఎట్లా చెప్తాం? పెకింగ్ వా అమారి, అంత నాట్ వెరీ అన్నప్పుడు తొత్తెమో తీసేయాలి, అమారి. పెకింగ్ వా అమారి సమూయి కదా, సముకునాయి, ఈ తీసేసి కునాయి యాడ్ చేయాలి. సో సముకునాయిదెస్. ఓకేనా? సో అది ప్యాటర్న్. సో అదే చెప్పాడు ఇక్కడ, షాంఘై వా అమారి సముకునాయిదెస్. షాంఘై అనేది అంత చల్లగా, షాంఘై అనేది అంత చల్లగా లేదు అనే కండిషన్లో ఇది యూజ్ చేశారనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సకురా దాయిగకు వా అమారి యుమెయిన దాయిగకు జా అరిమాసెన్. ఎందుకు ఇక్కడ జా అరిమాసెన్ వాడారు? యూజ్ చేసిన యాడ్జెక్టివ్ నా యాడ్జెక్టివ్. సో నా యాడ్జెక్టివ్ని మనం నెగిటివ్లో యూజ్ చేయాలి అని అంటే ఏం చెప్పుకున్నాం? జారి మాసన్ అని చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ యూజ్ చేశారు. సో సకురా దాయిగకు అమారి ఉమెయినా దాయిగకు జారి మాసన్ అంటే సకురా యూనివర్సిటీ ఈజ్ నాట్ అ వెరీ ఫేమస్ యూనివర్సిటీ అని చెప్పారనమాట. ఒక సెంటెన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం వాడుతున్నారు, ఫస్ట్ అమారి వాడుతున్నారా, తొత్తెమో వాడుతున్నారా. తొత్తెమో వాడితే డెఫినెట్లీ నా యాడ్జెక్టివో ఈ యాడ్జెక్టివో పెట్టేస్తారు, సెంటెన్స్ ఎండ్ అయిపోద్ది. అదే నెగిటివ్లో వాడాలి అంటే అమారి యూజ్ చేసినప్పుడు చూసుకోవాలి. అమారి యూజ్ చేసినప్పుడు యుమెయినా యాడ్జెక్టివ్ ఏం యాడ్జెక్టివ్ వాడుతున్నారు, సెకండ్ యాడ్జెక్టివ్ ఏం వాడుతున్నారు అనేది చూడాలి. ఓకే, యాడ్జెక్టివ్ని బట్టి దాని నెగిటివ్. ఇప్పుడు నా యాడ్జెక్టివ్కి నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చేసి జారి మసన్ వాడతాం. ఈ యాడ్జెక్టివ్ అయితే కునాయి వాడతాం, సముకునాయి. సో అలా చూసుకొని యూ హ్యావ్ టు ఫ్రేమ్ ద సెంటెన్స్ అనమాట. ఒకసారి మీరు చూస్తూ ఉంటే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నౌన్ వా దోదెస్కా. నౌన్ వా దోదెస్కా అంటే ఎవరినైనా ఏదైనా ఒపీనియన్ గురించి, ఒక ప్లేస్కి కానీ, థింగ్ గురించి కానీ, పర్సన్ గురించి కానీ, ఎవరి గురించి అయినా ఒక ఒపీనియన్ తెలుసుకోవాలన్నప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారు అనేది ఈ గ్రామర్ పాయింట్. సో నిహోన్నో సేకత్సు వా దోదెస్కా, చూడండి, నిహోన్నో సేకత్సు వా దోదెస్కా, హౌ ఇస్ ద లైఫ్ ఇన్ జపాన్, తనోషి దెస్, ఇట్స్ ఎంజాయబుల్. సో ఏదైనా ఒకళ్ళ గురించి ఒపీనియన్ తెలుసుకోవాలన్నప్పుడు నిహోన్నో సేకత్సు వా దోదెస్కా, హౌ ఇస్ ద లైఫ్ ఇన్ జపాన్. సో అట్లా అడుగుతారనమాట. నెక్స్ట్ ఎన్1 వా దొన్నా ఎన్2 దెస్కా. సో ఎన్1 వా దొన్నా ఎన్2 దెస్కా. దొన్నా అంటే వాట్ కైండ్ ఆఫ్. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. నరావా దొన్నా మచ్చి దెస్కా, నరావా దొన్నా మచ్చి దెస్కా. నరా అనేది ఒక ప్లేస్ జపాన్లో, అక్కడ నరా డీర్స్ ఉంటాయి. ఓకేనా? సో నరావా దొన్నా మచ్చి దెస్కా అంటే నరా అనేది ఎలాంటి సిటీ, లేదా మచ్చి అంటే టౌన్ ఎట్లాంటిది, వాట్ కైండ్ ఆఫ్. ఓకే, నరావా దొన్నా మచ్చి దెస్కా. సో వాట్ కైండ్ ఆఫ్, ఏ ప్లేస్ అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, థింగ్ అవ్వచ్చు, ఏదైనా అడగాల్సి వచ్చినప్పుడు దొన్నా అని వాడతాం. సో నరావా దొన్నా మచ్చి దెస్కా, వాట్ కైండ్ ఆఫ్ టౌన్ ఇస్ నరా. ఫురుయి మచ్చిదెస్ అంటే ఇట్స్ అన్ ఓల్డ్ టౌన్. ఫురుయి మచ్చిదెస్, ఇట్స్ అన్ ఓల్డ్ టౌన్. సో ఇలాగ మనం దొన్నా అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ గా, S1 గా, S2 గా అంటే ఏంటంటే బట్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే రెండు సెంటెన్స్ని లింక్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
నిహోన్నో తబెమోనోవా ఓయిషి దెస్గా తకాయి దెస్. చూడండి, నిహోన్నో అంటే జపాన్లో, తబెమోనో అంటే ఫుడ్, ఓయిషి దెస్గా, ఓయిషి అంటే టేస్టీ దెస్గా, గా అంటే బట్, తకాయి దెస్ ఎక్స్పెన్సివ్. అంటే ఒక సెంటెన్స్లో దాని ప్రో అండ్ దాని కాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంటే దాని అడ్వాంటేజ్ దాని డిసడ్వాంటేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో జపనీస్ ఫుడ్ అనేది ఓయిషి అంటే టేస్టీగా ఉంటుంది బట్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అలాంటి కేసెస్లో గా యూస్ చేస్తారనమాట. అర్థమైందా? నెక్స్ట్ దోరే అని అంటే విచ్. ఓకే, దిస్ ఇంట్రాగేటివ్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే టు చూజ్, ఒక 2 or 3 థింగ్స్ ఇచ్చి అందులో ఒకటి చూస్ చేసుకోండి అని క్వశ్చన్ అడిగినప్పుడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరా సాన్నో కసావా దోరే దెస్కా. ఇప్పుడు అక్కడ విచ్ ఈజ్ మిస్టర్ మిల్లర్స్ అంబ్రిల్లా. సో ఈ స్టేట్మెంట్ బట్టి మనకి ఏమర్థమవుతుంది, అక్కడ ఒక 2-3 అంబ్రిల్లాసో 4-5 అంబ్రిల్లాసో ఉండుంటాయి, అందులో అడుగుతున్నారు చూసి ఇందులో మిస్టర్ మిల్లర్ అంబ్రిల్లా ఏది అని చెప్పేసి అడిగితే అనో ఓయి కసాదెస్ దట్ బ్లూ వన్ అని చెప్తున్నారు. అర్థమైందా మీకు? సో దోరే అంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు అందులో మనదేది లేదా వేరే వాళ్ళదేది ఒకటి చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు దోరే అని చెప్పేసి వాడతాం అనమాట. సో ఇదండి లెసన్ 8. ఇంత టైం పట్టింది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా నాకు కమెంట్స్ చేయండి. మీకు ఇంకా కస్టమైజ్డ్ క్లాస్ కావాలి, N5 కలిసి నాతో నేర్చుకోవాలని మీరు అనుకుంటే కనుక, నేను మీకు పర్సనల్గా టీచ్ చేయాలంటే కనుక దాని రిలేటెడ్ ఏమన్నా క్వెరీస్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి. నా వంతు నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదండి లెసన్ వచ్చేసి. జాగ్రత్తగా మీరు చదివి మేక్ ష్యూర్ టు బీ ఏబుల్ టు యూజ్ ద గ్రామర్ సెంటెన్సెస్ ఇన్ యువర్ డైలీ లైఫ్. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది మీరు జాగ్రత్తగా చదువుకొని వొకాబులరీ బాగా చదవాలి. ఏది ఈ యాడ్జెక్టివ్ ఏది నా యాడ్జెక్టివో మీకు తెలియాలి. కాబట్టి వొకాబులరీ మీరు చదివేటప్పుడు షిన్సెట్సునా, కిరైనా, జోజునా, నిగియాకానా, లేదంటే ఓయిషి, తకాయి, యుమేయి ఇట్లా యాడ్జెక్టివ్స్తో పాటు చదవండి. సారీ, యుమేయి అనేది నా యాడ్జెక్టివ్. సో అట్లా మీరు చదువుకుంటే మీకు గుర్తుంటాయి అన్నమాట. సో మీకు వీడియో నచ్చితే నాకు కావాల్సింది ఏం లేదండి, యూ హ్యావ్ టు లైక్ ద వీడియో సో దట్ ఇది మీలా చదువుకునే వాళ్ళకి చాలామందికి ఫార్వర్డ్ అవుతుంది. సో లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, క్లాస్ ఎలా ఉంది, అర్థమవుతుందా లేదా, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కామెంట్స్ చేస్తూ ఉండండి. సో దట్ ఐ విల్ బీ ఏబుల్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ అండ్ హెల్ప్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. ఓకే, మేక్ ష్యూర్ టు కమెంట్. ఎందుకంటే మీరు కమెంట్ చేయకుండా నేను అప్లోడ్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు అన్నట్టు కాకుండా, ఏమన్నా ఇష్యూస్ లేదా ప్రాబ్లమ్స్ లేదా గుడ్ థింగ్స్ ఏమన్నా ఉంటే మీరు షేర్ చేసుకోండి. ఐ విల్ బీ ఏబుల్ టు ఐ విల్ బీ ఫీలింగ్ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, గుడ్ లక్ ఎవ్రీబడి. మంచిగా చదవండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.